ఓం గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానసిద్ధుడు కావించిన హరిస్తవం కార్తీక పురాణంలోని 19వ అధ్యాయంలో చెప్పబడింది. చంద్ర సూర్య శివ బ్రహ్మాదుల చేత స్తుతింపబడు నీ పాదాలకు నమస్కరించుచున్నాను. సాక్షాత్తు శివబ్రహ్మాదులచే పూజింపబడిన వాడవు. నీ గురించి వాక్యములతో నేను చెప్పజగిన వాడను కాను. గజేంద్ర, ధ్రువ, ప్రహ్లాద, మార్కండేయ, విభీషణ, ఉద్ధవాదులను కాపాడినావు శ్రీహరి. కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, జిష్ణు, దేవ, మహేశ, మధుసూదన, వామన, శ్రీధర, ఋషికేశ, దామోదర, నిత్యరూప, నీకు వందనములు. ఈ స్తోత్రమునకు జ్ఞానసిద్ధుడు చేసిన హరిస్తవమునకు సంతసించిన శ్రీహరి జ్ఞానసిద్ధునితో చాతుర్మాస వ్రతము గురించి చేయమని చెప్పెను. ఎప్పటి వ్రతమును చేయునో వాడు బ్రహ్మహత్యా పాతక ఫలమును పొందడు. నాకిష్టమైన ఈ వ్రతమును చేసిన విగత పాపులగుదురు అని విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై పాలసముద్రమునందు ఆదిశేషుని తల్పమందు శయనించెను. అంగీరస మహాముని ఉద్భూత పురుషునితో నీవడిగిన ప్రశ్నకు సమాధానం ఏమనగా, అన్ని వ్రతములలో ఉత్తమమైనది ఈ వ్రతము. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, స్త్రీలు, యతులు అందరూ విష్ణుప్రీతికై ఈ వ్రతమును చేయవలెను. పుణ్యస్త్రీ కానీ, విధవరాలు కానీ, సన్యాసి కానీ, సంసారి కానీ ఎవ్వరైనా ఈ వ్రతము చేసిన వాని జన్మము ధన్యమగును. ఈ వ్రతము చెయ్యనివాడు కోటి జన్మములందు కళ్ళు త్రాగెడివాడు పొందెడి గతిని పొందును. గోహత్య చేసిన పాపము పొందును. విష్ణు ప్రీతికే ఈ వ్రతము చేసిన వారు 100 యజ్ఞములను చేసినటువంటి ఫలమును పొంది తుదకు వైకుంఠముకు పోవునని అంగీరస మహాముని కార్తీక పురాణం 19వ అధ్యాయంలో ఉద్భూత పురుషునితో పలికెను. కార్తీక పురాణం 19వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమాత్రే నమః.